ఇవి చూడడానికి సొచ్చబురులా ఉన్నాయి కదా! కానీ కాదండి. నిన్న పాపకి అంగన్వాడీ స్కూల్‌లో బాలామృతం అని ఇచ్చారని చెప్పా కదా! ఈ పిండి యూజ్ చేశాను. ఈ పిండిని ఒక 2 కప్స్ దాకా తీసుకున్నా. నేను ఉరామరిక తీసుకున్నాను. 2 కప్స్ అని నేను క్వాంటిటీ ఏం చూపించలేదు. ఇదే పిండిలో కొంచెం గోధుమ పిండి అనేది యూజ్ చేశాను. గోధుమ పిండి కూడా యూజ్ చేశాను. మీకు ఏ పిండి అయితే అవైలబుల్‌గా ఉంటదో ఆ పిండి కొంచెం వేయండి సరిపోతది. షుగర్ అనేది క్వాంటిటీ స్వీట్ సరిపోతదా లేదా అని బెల్లం ఆల్రెడీ ఉంది. ఆ వాటర్‌ని దాంట్లో యాడ్ చేశాను. కొంచెం బెల్లం కరగపెట్టేసి ఆ వాటర్‌ని దాంట్లో పోసేసాను. జస్ట్ కరిగిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ యూజ్ చేయలేదు. పలుచగా అయిపోతదని. కొంచెం చూసుకుంటూ క్వాంటిటీ బట్టి వాటర్ అనేది యూజ్ చేయండి మీరు కూడా. చపాతీ పిండి కలుపుతాం కదా! లైక్ అలా గట్టిగా కాకుండా కొంచెం పలుచగా కాకుండా ముద్ద అయ్యేలా కలిపి ఇలా రౌండ్ షేప్ చేశాను. రౌండ్ షేప్ చేయాలని లేదు. మీకు నచ్చిన షేప్‌ని మీరు ఏది యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా 1 బై 1 ఆయిల్‌లో వేసేసి కొంచెం ఆయిల్ దాని పైన వేస్తూ ఉంటే మంచిగా పొంగుతున్నాయి. మీరు కూడా చూడండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. పిండి చూసారు కదా! ఎక్కడ స్క్రాచెస్ కానీ, ఇరిగిపోవడం కానీ, ఆయిల్ పాడవడం అలా ఏం లేదు. చక్కగా వస్తున్నాయి. ఈ పిండితో ఇంకా ఏవైతే చేయొచ్చో చూస్తున్నారు కదా! చాలా చక్కగా వస్తున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కటి చాలా చక్కగా వచ్చాయి.